హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ హిస్టరీ లెక్చర్ సిరీస్. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి మన క్లాస్లో ఇక్ష్వాకుల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు శాతవాహనుల తర్వాత ఇమీడియట్గా ఆంధ్రాని పరిపాలించినటువంటి వంశాలలో రాజవంశాలలో అతిపెద్ద రాజవంశం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే పోస్ట్ శాతవాహన పీరియడ్లో పెద్ద వంశం ఇక్ష్వాకుల వంశమే. ఎందుకంటే వీళ్ళతో పాటు సమకాలీకులుగా తర్వాత మనం చదువుకోబోయే సాలంకాయనులు, బృహత్పలాయనులు వాళ్ళు మాత్రమే కాకుండా ధనకులు, పూగీయులు ఇలాంటి వాళ్ళంతా కూడా సామంతులుగా పరిపాలించేవాళ్ళు అనమాట. అయితే ఈ అన్ని వంశాల్లోకి కాస్త పెద్ద వంశం, పెద్ద పాలకులు అంటే ఇక్ష్వాకులు అని చెప్తామన్నమాట. సో ఇక్ష్వాకులకి విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ యొక్క ప్రాంతం మీద యాజ్ యూజువల్గా రకరకాల వాదాలు ఉండేవి. మనం శాతవాహనుల టైంలో కూడా చెప్పుకున్నాం కదా, కొంతమంది కర్ణాటక అని, కొంతమంది ఆంధ్ర అని, కొంతమంది విదర్భ అని చెప్పినట్టే ఇక్ష్వాకుల ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటిలో జైన్ లిటరేచర్ ఏం చెప్తుందంటే ముఖ్యంగా జైన ధర్మామృత, ఇది కన్నడ టెక్స్ట్. దీనిని రచించింది న్యాయసేనుడు. ఈ జైన్ లిటరేచర్తో పాటు విష్ణు పురాణం, ఈ రెండు కూడా ఏమని చెప్తున్నాయంటే ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు నార్త్ ఇండియాలో కోసల దేశాన్ని పరిపాలించినటువంటి ఇక్ష్వాక వంశస్థుల యొక్క సంతతి. చాలా చోట్ల మనకి కథల్లో కానీ కొన్ని పాటల్లో కానీ రాముడి గురించి చెప్పేటప్పుడు జనరల్గా సూర్యవంశం, ఇనవంశం అని అంటూ ఉంటారు. కానీ చాలా చోట్ల ఇక్ష్వాక వంశం వాడు రాముడు అని కూడా చెప్తూ ఉంటారనమాట. రామదాసులో ఒక పాట కూడా ఉంటుంది, ఇక్ష్వాకుల తిలక అనేసి. సో అది రాముడిని ఉద్దేశించి చెప్తారు కదా. సో అట్లా కోసల దేశాన్ని పరిపాలించినటువంటి ఇక్ష్వాకులు ఎవరైతే నార్త్లో ఉన్నారో వాళ్ళే వలస వచ్చి దక్షిణ పదానికి వలస వచ్చి కృష్ణానది ముఖద్వారం వద్ద ఇప్పుడున్నటువంటి బట్టిప్రోలు, పాత పేరు దానికి ప్రతిపాలపురం, ఈ ప్రతిపాలపురం అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్, ఆర్యన్స్ అనేటువంటిది ఈ జైన ధర్మామృత అలాగే విష్ణు పురాణం ప్రకారం వాదన అనమాట. కానీ దీనికి నిజం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. యాక్చువల్గా ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు కోసల ప్రాంతంలో పరిపాలించిన మాట వాస్తవమే పురాణాల ప్రకారం. కానీ వాళ్ళే వీళ్ళు అని చెప్పడానికి, వాళ్ళ సంతతి వాళ్ళే అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఒకవేళ వీళ్ళ కనుక అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు లేదంటే రాముడి వంశానికి చెందిన వాళ్ళు అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కులపురుషుణ్ణి ఎక్కడో చోట మెన్షన్ చేసి ఉండేవాళ్ళు. కానీ ఇక్ష్వాకులు అలా మెన్షన్ చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళ పేర్లు కనుక గమనించినట్లయితే లేడీస్ పేర్లలో అడవిసిరి, బాపిశ్రీ లేదా బాపిసిరి, ఇటువంటి పేర్లన్నీ బట్టి చూస్తుంటే ఇవి ఖచ్చితంగా ద్రావిడ భాషా పదాలే తప్ప సంస్కృత్ నుంచి వచ్చినవో లేదంటే హిందీ నుంచో ఇంకో భాష నుంచో వచ్చినవి కాదు, నార్దర్న్ లాంగ్వేజెస్ నుంచి వచ్చినవి అయితే కాదు. ఖచ్చితంగా ద్రావిడ భాషకి సంబంధించినవే అని చెప్పైతే నిర్ధారించవచ్చు. అయితే ఇక్కడ మళ్ళా కొందరు ఏమన్నారంటే ద్రావిడ భాష నుంచి వచ్చినవే కానీ వీళ్ళు తమిళానికి చెందిన వాళ్ళు, ఇవి తమిళ పదాలు అని చెప్పేసి గోపాలాచారి గారు వాదించారనమాట. లేదు ఇది కన్నడకి సంబంధించిన పదాలు, ఈ పదాలన్నీ కూడా వీళ్ళు కన్నడ వాసులై ఉంటారు, ఆ తర్వాత ఆంధ్రాలో రాజ్యం చేసి ఉంటారు అని చెప్పేసి వోగెల్ అనేటువంటి చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. అయితే వీళ్ళిద్దరి వాదనల్ని సమర్థించాల్సిన పని లేదు. ఎందుకు అంటే ఈ పదాలను చూసినట్లయితే తమిళ, కన్నడ, తెలుగు అన్ని భాషలకి కూడా చెందినవి కావచ్చు. ఇవి మూడిటితోని కూడా సంబంధం ఉంది. ఎందుకని అంటే ఇవన్నీ కూడా ద్రావిడ భాష కుటుంబానికి చెందిన భాషలే. తమిళ్, తెలుగు, కన్నడ అండ్ కువి లాంటి చాలా ట్రైబల్ లాంగ్వేజెస్ ఉంటాయి, తుళు ఇవన్నీ కూడా. సో వాటిలో ఏ ఒక్కదాన్ని బేస్ చేసుకుని ద్రావిడ భాష అన్నదాన్ని బేస్ చేసుకుని ఇది కన్నడ అని కానీ తమిళ్ అని కానీ నిర్ధారించేయడం కష్టం. వీటన్నిటికీ మాతృభాష ఏంటి అంటే మూల ద్రావిడం. సో ఈ పదాలు మూల ద్రావిడానికి చెందినవి అయి ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే బిఎస్ఎల్ హనుమంతరావు గారు
చెప్పింది కానీ, లేదంటే క్యాడ్వెల్ అనేటువంటి చరిత్రకారుడి యొక్క అభిప్రాయం కానీ ఏంటంటే, వీళ్ళిద్దరూ ఏమని బలపరుస్తున్నారు, కృష్ణానది ముఖద్వారం వద్ద, కృష్ణానది తీరం వద్ద ఇక్షు అనేటువంటి చిహ్నాన్ని, ఇక్షు అంటే చెరుకు గెడ అని అర్థం అనమాట. ఇక్షు అనే చిహ్నాన్ని ఆరాధించే ఒక ప్రాచీన తెగ ఉండేది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళే ఇక్ష్వాకులు అయి ఉంటారు అని చెప్తున్నారు. ఇక్షు అంటే అనే పదానికి అర్థమేమో చెరుకు. అంటే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా చెరుకు పంటకి ప్రసిద్ధి, ఇది మనకు తెలిసిందే. సో కాబట్టి ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఇక్కడికి చెందినటువంటి స్థానికులే అనేటువంటిది క్యాడ్వెల్ గారి అభిప్రాయం అన్నమాట. ఇది మాత్రమే కాకుండా దీన్ని బలపరిచే ఇంకొక ఆధారం ఏంటంటే నాగార్జున కొండ శాసనం. నాగార్జున కొండ శాసనం, ఈ శాసనం ప్రకారం ఏంటంటే గౌతమ బుద్ధుణ్ణి సాక్యముని అంటారు కదా, అతను ఇక్ష్వాక వంశస్థుడు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఒకవేళ అతను ఇక్ష్వాక వంశస్థుడు అని చెప్పేటట్లయితే కనుక దీని ప్రకారం ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే శ్రీపార్వతీయులు అని కూడా అంటారు వీళ్ళని, ఎందుకంటే శ్రీపార్వతం వాళ్ళ క్యాపిటల్ కాబట్టి. సో ఈ శ్రీపార్వతీయులు అక్కడ స్థానిక తెగల్లో ఒకళ్ళై ఉండి బౌద్ధ మతం చేత ఆకర్షింపబడి బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యి వాళ్ళు కూడా బుద్ధుడి యొక్క వంశమే మాది అని చెప్పుకునే క్రమంలో ఇక్ష్వాక వంశస్థులం అని చెప్పి వాళ్ళని వాళ్ళే వర్ణించుకున్నారేమో అనేటువంటిది కూడా ఒక అభిప్రాయం ఉందన్నమాట. సో ఈ రెండు అభిప్రాయాల్లో దేన్ని తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళు ఆంధ్రాకు చెందినటువంటి స్థానికులే అనేటువంటిది అయితే తేటతెల్లం అవుతుంది మనకి. మరి వీళ్ళు ఆంధ్రాలో ఎప్పుడు విజృంభించారు అనేటువంటిది చూసుకున్నట్లయితే దీనికి ఆధారం మనకి ఎప్పుడైనా సరే వీళ్ళు విజృంభించడానికి గల ఆధారాలు అయితే వీళ్ళు వేసినటువంటి శాసనాలు, లేదంటే వీళ్ళని జయించినటువంటి వాళ్ళు వేసిన శాసనాలు ఆధారంగా ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళ తర్వాత వచ్చినటువంటి సక్సెసర్ వేసినవి. సో వీళ్ళ సక్సెసర్స్ ఎవరు, పల్లవులు అని చెప్పుకోవచ్చు ప్రధానంగా. ఈ పల్లవులు వేసినటువంటి శాసనాల్లో మైదవోలు శాసనం, అలాగే మంచికల్లు శాసనం, ఈ రెండు శాసనాల్లో టైముని బట్టి, పీరియడ్ని బట్టి, అందులో ఉన్నటువంటి లిపిని బట్టి, వాటిని బట్టి చూస్తే ఇవి ఈ రెండు శాసనాలు కూడా 300 ADకి చెందినవని తెలుస్తుందన్నమాట. కాబట్టి పల్లవులు 300 నాటికి అధికారంలోకి వచ్చినట్లయితే వాళ్ళకంటే ముందే, అంటే 225 నుంచి 300 క్రీస్తు 225 నుంచి 300 ప్రాంతంలో ఇక్ష్వాకులు పరిపాలించి ఉండొచ్చు అనేటువంటిది ఎక్కువ మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం అన్నమాట. నెక్స్ట్ ఇక్ష్వాకుల పరిపాలన. వీళ్ళ పరిపాలనకి సంబంధించి మనకి లభిస్తున్నటువంటి ఆధారాలు ఏంటంటే ప్రధానంగా వీళ్ళు వేసిన శాసనాలే అన్నమాట. దానిలో ముఖ్యంగా ఒకటి నాగార్జున కొండ శాసనం, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, అలాగే జగ్గయ్యపేట ఇన్స్క్రిప్షన్, అమరావతి ఇన్స్క్రిప్షన్, అల్లూరి ఇన్స్క్రిప్షన్, అల్లూరి శాసనం. సో ఈ శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ శాసనాలను బట్టి ఇక్ష్వాకు రాజులు 4. ఓకే, అలా కాకుండా పురాణాల ప్రకారం, ఇతర గాథల ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్ష్వాకు రాజులు 7. కానీ మనకి లభిస్తున్నటువంటి ఆధారాల ప్రకారమే మన హిస్టరీని చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం 4 గురించి మాత్రమే ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. వీళ్ళలో 4 చాలా సింపుల్. ఒకటి శ్రీశాంతమూలుడు, శ్రీశాంతమూలుడు ఇక్ష్వాక వంశ రూపకర్త, లేదంటే మూల పురుషుడు అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీరపురుషదత్తుడు, ఈయన ఇక్ష్వాకుల్లో గొప్పవాడు. ఈయన తర్వాత యెహువల శాంతమూలుడు, ఈయన ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజు అన్నమాట. ఇక చివరివాడు
రుద్ర పురుషదత్తుడు. ఈయన చివరివాడు. అయితే ఇక్ష్వాక రాజులతో పాటు ఇంచుమించుగా వీళ్ళ టైంలో లేడీస్కి కూడా అలాంటి ఇంపార్టెన్సే ఉంది. వీళ్ళ చెల్లెళ్ళు కావచ్చు, భార్యలు కావచ్చు, వాళ్ళ గురించి కూడా మనం సపరేట్గా ఈ నలుగురు గురించి కాకుండా వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా మూలుడు అని వస్తే మూల పురుషుడు అని గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ శ్రీ శాంత మూలుడు. ఓకేనా? శ్రీ ఎప్పుడు మనం పేరుకు ముందు పెడతాం కాబట్టి శ్రీతో స్టార్ట్ అయ్యేవాడే ముందువాడని గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేటివ్గా చూడండి, మళ్ళీ ఒకటి వదిలేసి మూడో ఆయన మళ్ళీ శాంతమూలుడు. ఓకే, రెండో ఆయన దత్తుడు పురుషదత్తుడు, మళ్ళీ నాలుగో ఆయన పురుషదత్తుడు. అంటే ఒకటి విడిచి ఒకటి, 1 and 3, 2 and 4 ఇది ఆర్డర్. మూలుడు దత్తుడు, మూలుడు దత్తుడు, ఇలా గుర్తుపెట్టుకోండి. మొదటివాడు శ్రీ శాంతమూలుడు గురించి చెప్పాలంటే శాంతమూలుడు అని శాసనాల ప్రకారం అయితే శాంతమూలుడు అని కూడా ఉంటుంది. బహుశా అది ప్రాకృతంలో శాంత అయ్యి ఉండొచ్చు. సో అలా శాంతమూలుడు ఎలా రాజ్యానికి వచ్చాడంటే మన పులోమావిని బళ్ళారికి పారద్రోలేసి విజయపురిని రాజధానిగా చేసుకుని విజయపురి అన్న, శ్రీపర్వతం అన్న, లేదా నాగార్జున కొండ అన్న కూడా ఒకటే అనమాట. సో ఈ విజయపురిని రాజధానిగా చేసుకుని 225 క్రీస్తు శకం రాజ్యాన్ని స్థాపన చేస్తాడు. అదే సమయంలో ఈయనకి సమకాలీక రాజులు ప్రధానంగా ఎవరంటే బృహత్ పలాయనులు, సాలంకాయనులు, ధనకులు, పూగీయులు. వీళ్ళు ఆంధ్రాలోనే వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న టెరిటరీస్లో పరిపాలిస్తూ ఈ ఇక్ష్వాకులకి సామంతులుగా ఉండేవాళ్ళు అనమాట. ఈ 4 వంశాల వాళ్ళు ప్రధానంగా. అయితే శ్రీశాంతమూలుడు ఏంటంటే వీళ్ళందరితోని కూడా వివాహపరమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకుని అతని రాజ్యాన్ని బాగా పటిష్టం చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఈయన ఎలాగైతే శాతవాహన్స్ని డిఫీట్ చేసి వచ్చాడో ఆ ఛాన్స్ మళ్ళీ ఈయన సామంతులకు ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఈయన పక్క రాజ్యాలతో వివాహ సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తన చెల్లెలైనటువంటి శాంతిశ్రీని పూగీయ రాజు అయినటువంటి స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు. పూగీయుల మహాసేనాది లేదా మహాతల్వర అని కూడా అంటారు. సో ఆ స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే తన కూతురు అయినటువంటి అటవీ శాంతిశ్రీ ధనకుల రాజైనటువంటి స్కంద విశాఖకిచ్చి వివాహం చేస్తాడు. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈయన పేరేమో శ్రీశాంత. ఓకే, అతని పేరునే తిరిగేస్తే వాళ్ళ చెల్లెల పేరు శాంతిశ్రీ. ఒకవేళ ట్విన్స్ అయితే ఇలాగే కొంచెం ఒకేలాంటి పేర్లు పెడతారు కదా, శ్రీశాంత శాంతిశ్రీ అన్న చెల్లెలు. ఓకే, వాళ్ళ చెల్లెలనేమో పూగియల రాజైన స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే కూతురు పేరేమో శాంతిశ్రీనే, మేనత్త పేరే, కానీ ముందు అడవి చేర్చాడు అనమాట, అటవీ శాంతిశ్రీ. ఈమెని స్కంద విశాఖకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే తన కొడుకు అయినటువంటి వీరపురుషదత్తుడికి ఇక్కడ ఉజ్జయినిని పరిపాలిస్తున్న శకులు, ఈ శకుల దండయాత్రను కూడా ముందుగానే నిరోధించేయడం కోసం అని చెప్పి శక రాజకుమార్తె అయినటువంటి రుద్రధర భట్టారిక కోడలుగా చేసుకున్నాడు అనమాట. ఎవరికి? రుద్రపురుష దత్తుడికి ఇచ్చి. సో రుద్రపురుష దత్తుడు, రుద్రధర భట్టారిక, రుద్ర గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా రాజ్యాన్ని అనేటువంటి దాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. అలాగే ఈయన పరమ వైదికుడు. మతం విషయానికి వచ్చేటప్పటికి పరమ వైదికుడు. యాక్చువల్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్తారు ఇక్ష్వాకుల టైంని. కానీ స్టార్టింగ్లో ఇక్ష్వాకులు కూడా వైదిక మతానికి చెందినటువంటి వాళ్ళే. అది మాత్రమే కాకుండా అసలు వైదిక మతం అప్పుడప్పుడే పునరుద్ధరణ జరుగుతున్నటువంటి క్రమంలో చాలా కీ రోల్ ప్లే చేసినటువంటి రాజుల్లో
శ్రీశాంతమూలుడు ప్రథముడిగా చెప్పొచ్చు ఆంధ్రాలో. సో అంత కీ రోల్ ప్లే చేశాడనమాట వైదిక మతం ఉద్ధరణ జరగడానికి కోసం. అలాగే ఆయన అగ్నిహోత్ర, అగ్నిస్తోమ, అశ్వమేధం, వాజపేయం ఇలాంటి యాగాలన్నీ కూడా చేశాడు. ఈ యాగాలన్నీ చేసి మహారాజు అనేటువంటి బిరుదుని ఇక్ష్వాకుల వంశంలో పొందినటువంటి వాడు ఎవరంటే శ్రీశాంతమూలుడు అనమాట. మహారాజా అనేటువంటి బిరుదుని పొందాడు. అలాగే ఓన్లీ వైదిక మతంలోనే అన్ని దేవతలతో పాటు స్పెసిఫిక్గా అయిన విరూపాక్షపతి భక్తుడు, విరూపాక్షుని భక్తుడు అనమాట. ఈయననే మహాసేన విరూపాక్ష అని కూడా అంటారు. ఇది మనకు ఎలా తెలిసిందంటే నాగార్జున కొండ లోయలో మహాసేనాలయం అనేటువంటిది ఒకటి గుడి బయటపడింది. అది శ్రీశాంతమూలుడి టైంకి చెందినటువంటిదే అనేటువంటిది చాలామంది అభిప్రాయం అన్నమాట. సో దానివల్ల ఈయన మహాసేన విరూపాక్షుని భక్తుడని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే ఈయనకి వాజపేయ యాగం చేసినందుకు సామ్రాట్ అని, అలాగే నరమేధ యాగం చేసినందుకు ఏక్రాట్ అని, వాజపేయ యాగం చేసినందుకు విరాట్ అని, అశ్వమేధ యాగం చేస్తే స్వరాట్ అని బిరుదులు ఉంటాయి. సో ఎవరు చేసినా వాళ్ళకి ఆ బిరుదులు ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. మనం కండక్ట్ చేస్తున్నటువంటి టెస్ట్ సిరీస్లో శాతవాహనస్కి సంబంధించిన క్వశ్చన్స్లో మొదటి శాతకర్ణికి ఉన్న బిరుదుల గురించి ఇచ్చే క్రమంలో సామ్రాట్ అనే బిరుదు ఉందని చెప్పి ఇచ్చున్నాము. కొంతమంది స్టూడెంట్స్ డౌట్ రైజ్ చేశారు, అసలు పుస్తకాల్లో ఎక్కడ సామ్రాట్ అనే బిరుదు ఉన్నట్టు లేదు కదా మొదటి శాతకర్ణికి అని. సో ఇటువంటి బిరుదులు అసలు అక్కడ చెప్పినా చెప్పకపోయినా ఎవరైతే వాజపేయం, అశ్వమేధం ఇలాంటి యాగాలు చేస్తారో వాళ్ళకి ఈ బిరుదులన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి అన్నమాట. ఈ బిరుదుల కోసమే చేస్తూ ఉంటారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు సామ్రాట్ హోదాని పొందడం కోసమే వాజపేయం చేస్తారు, విరాట్ హోదాని పొందడం కోసమే వాజపేయం చేస్తూ ఉంటారు. సో అట్లా అనమాట. ఈ సామ్రాట్, విరాట్, ఏక్రాట్ ఇలాంటి బిరుదులు అనేవి పుస్తకాల్లో చెప్పకపోయినా మీరు వాళ్ళు చేసినటువంటి యాగాలు ఏమన్నా చేశాడా, యజ్ఞాలు ఏమన్నా చేశాడా అని చూసుకుంటే ఆటోమేటిక్గా ఇచ్చేయండి. ఎందుకంటే ఇలాంటివే కొంచెం ట్రిక్ చేసి అడుగుతూ ఉంటారనమాట. సో ఎవరైతే కాన్సెప్ట్తో చదువుకుంటున్నారో వాళ్ళకి పుస్తకాల్లో ఏమిచ్చాడన్నది అనవసరం. మీ కాన్సెప్ట్ తెలుసు, ఓకే మొదటి శాతకర్ణి వాజపేయి యాగం నిర్వహించాడు, అశ్వమేధం చేశాడు, ఖచ్చితంగా ఆయన సామ్రాట్ అనడానికి అర్హుడే అని చెప్పి ఆప్షన్లో పెట్టొస్తారు. మీరు ఒకవేళ బుక్స్లో లేకపోయినా కొన్ని వికీపీడియా సోర్సెస్లో కానీ గూగుల్లో కానీ మీకు దొరుకుతాయి అన్నమాట. ఇంకా కొంచెం డెప్త్గా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎడిషనల్గా బుక్నే సోర్స్నే ఫాలో అవ్వకుండా అవి కూడా తెలుసుకుంటూ ఉండండి. ఇతనికి గల బిరుదులేంటి అని చూసుకున్నట్లయితే శతసహస్ర హలదాత. శత అంటే 100, సహస్ర అంటే 1000, హలము అంటే ప్లవ్, నాగలి. సో శతసహస్ర హలదాత అంటే 100,000 నాగళ్లను దానం చేసిన వాడు అనేటువంటి అర్థం అన్నమాట. అలాగే మహారాజు ఇందాక చెప్పుకున్నాం, మహాదానాధిపతి, మహాదానాధిపతి ఈ బిరుదులన్నీ కూడా ఉండేవన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కొంతవరకు అప్పటి పాలకులు వ్యవసాయాన్ని, రైతులని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, వాళ్ళకి దాన ధర్మాలు కూడా చేసేవాళ్ళు అని చెప్పేసి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈయన తర్వాత ఈయన కొడుకు అయినటువంటి వీరపురుషుడు రాజ్యానికి వచ్చాడు, వీరపురుష దత్తుడు. ఇక్ష్వాకుల్లోకెల్లా గొప్పవాడని చెప్పుకున్నాం. అయితే కొన్ని కథనాల ప్రకారం ఇతను వైదిక మతాన్ని అవమానించి శివలింగాన్ని కాళ్ళతో తొక్కి మరీ బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు అని చెప్పి చెప్తారు. బట్ వాటికి ఆధారాలు అనేవి ఎక్కడా లభించలేదు. అది జస్ట్ మాంధాత శిల్పానికి సంబంధించినటువంటి కొన్ని గాథలలో అదొక గాథగా మాత్రమే చెప్తారనమాట. కానీ దానికి రుజువైనటువంటి ఆధారాలు ఏమీ లేవు. అలాగే ఈయనేమి రాజ్యాన్ని విస్తరించడానికి కానీ, రాజ్యాన్ని ఇంకా బలిష్టం చేయడానికి కానీ ఏమీ ప్రయత్నాలు అయితే చేయలేదు. బట్ ఈయన చేసిన ఒకే ఒక్కటి ఏంటంటే ఒకే ఒక్క మ్యారిటల్ టైఅప్ పెట్టుకున్నాడు. అది ఎవరితో అంటే ఈయన కూతురు కొండ బలిసిరి అనే ఆమెని తీసుకెళ్ళి వనవాస మహారాజు
ఆయన పేరే వనవాసం అనుకోకండి, వాళ్ళ వంశం పేరు అయి ఉంటుంది. వనవాస మహారాజు అయినటువంటి శివస్కంద అనేటువంటి రాజుకి ఇచ్చి వివాహం చేశాడనమాట. ఈయన పేరు శివస్కంద నాగశాతకర్ణి అని కూడా అంటారు. ఆయనకి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇక్కడ వీళ్ళు 25 సంవత్సరాలు పరిపాలిస్తారు. శ్రీశాంతమూలుడు 225లో వచ్చాడు అనుకున్నాం కదా. 25 నుంచి ఇంకో 20 సంవత్సరాలు పరిపాలించాడు, 245 దాకా. వీరపురుష దత్తుడు కూడా అంతే, 245 నుంచి అగైన్ 20 ఇయర్స్, 265 దాకా. ఇదైతే మనకి శాసనాధారాల ద్వారా తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా. ఈయన పరిపాలిస్తున్నటువంటి 18వ సంవత్సరంలో మాత్రం ఈ రాజ్యంలో చాలా అల్లర్లు చెలరేగినట్లు, వ్యతిరేకతలు వచ్చినట్టు, సామంతరాజుల తిరుగుబాట్లు చెలరేగినట్లు మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది. సో వాటిని అణచడానికి కొంచెం ఎంతో కొంత అల్లర్లు చల్లారి శాంతి కలగాలని చెప్పేసి ఈ వీరపురుష దత్తుడి యొక్క అత్తగారు చాలా శాంతి నెలకొల్పేందుకు దాన ధర్మాలు చేయడం, పూజలు నిర్వహించడం అవి కూడా ఆవిడ చేసిందని తెలుస్తుంది. అయితే ఎగ్జాక్ట్గా వీరపురుష దత్తుడు వైదిక మతాభిమాన, బౌద్ధ మతాభిమాన అనడానికి ఎక్కడ ఖచ్చితమైన సోర్సెస్ లేవు. బట్ ఏంటంటే ఒకటి మాత్రం అందరూ చెప్పేది ఏంటంటే ఈయన పీరియడ్ బౌద్ధ మతానికి స్వర్ణయుగం, బౌద్ధ స్వర్ణయుగం. ఎందుకని అంటే ఒకటి వీరపురుష దత్తుడు చేసినటువంటి బౌద్ధానికి చేసిన కంట్రిబ్యూషన్స్ అయితే, ఇదే టైంలో ఈయన దగ్గర పనిచేస్తున్నటువంటి రాజభాండాగారికుడు బోధిశర్మ, ఈ బోధిశర్మ యొక్క మేనగోడలు ఉపాసిక బోధిశ్రీ. ఈమె గురించి తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ మీరు చూసినట్లయితే కనుక ఏపీ హిస్టరీకి సంబంధించి ఉపాసిక బోధిశ్రీ ఖచ్చితంగా ఆమె మీద ఒక క్వశ్చన్ అన్న వచ్చి ఉండేది ఇంతకుముందు ఎప్పుడు కూడా, ప్రతిసారి కూడా. సో అంత ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఈమె బౌద్ధానికి చేసిందనమాట. సో వీరపురుష దత్తుడు ఏం చేశాడంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బౌద్ధ భిక్షువులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చైత్యాలు, విశ్రాంతి మందిరాలు లాంటివి ఏర్పాటు చేయడం, దాంతోపాటు మనకు ఆల్రెడీ శ్రీపర్వతంలో ఉన్నటువంటి మహాచైత్యం ఏదైతే ఉందో దానిని బాగు చేయించి దానికి ఆయక స్తంభాలు కూడా కట్టించాడనమాట. సో అందుకని హీనయానానికి బోధ్గయ ఎలాగో మహాయానానికి శ్రీపర్వతం అలాగా అని చెప్పేసి ఈయన టైంలోనే జరిగినటువంటి ఆ ఇదికి ఇప్పటికీ అంటారన్నమాట. హీనయానానికి బుద్ధగయ ఎలాగో మహాయానానికి శ్రీపర్వతం అలాగా అనేటువంటిది వీరపురుష దత్తుడి యొక్క ఘనత అని చెప్పొచ్చు. ఇక ఉపాసిక బోధిశ్రీ విషయానికి వచ్చేటప్పటికి ఈమె చెయ్యని దానం ధర్మం లేదనమాట. చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఈమె బౌద్ధానికి చేసింది. అయితే సో ఈ వీటిలో వచ్చేసి మనకి ఒక్క ప్లేస్ అని కాదు, అటు కాశ్మీర్ నుంచి, గాంధార నుంచి, నెక్స్ట్ తోసలి, అపరాంత, వంగ అంటే బెంగాల్, ఈ ద్రమిళ, ఇవన్నీ ఎక్కడి నుంచి అయినా సరే బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి ఎవరైనా భిక్షువులు ఆంధ్ర వస్తే కనుక వారు సేద తీరడానికి, లేదంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తారు కదా, నార్త్ టు సౌత్ వెళ్తారు, ఈస్ట్ టు వెస్ట్ వెళ్తారు. సో వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక సెంటర్లో వీళ్ళు విశ్రాంతి పొందడానికి ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఈమె శ్రీపర్వతంలోనే చుళ్ళదమ్మ గిరిపైన, చుళ్ళదమ్మ అనే కొండపైన ఒక చైత్య గృహం ఏర్పాటు చేసింది. చైత్య గృహం ఏర్పాటు చేసి దాంతోపాటు 4 విశ్రాంతి శాలలని నిర్మించిందనమాట. అలాగే కులహ విహారం, ఈ కులహ విహారం దగ్గర కూడా మరలా ఒక చైత్యాన్ని నిర్మించింది. అలాగే సింహళ విహారాన్ని ఇక్కడ వీరపురుష దత్తుడు నిర్మిస్తాడనమాట. ఆ సింహళ విహారంలో బోధి వృక్షానికి ఒక వేదికని, ప్లాట్ఫామ్ని ఈమె నిర్మించిందనమాట. ఒక స్టేజ్ లాంటిది అనుకోవచ్చు. ఆ స్టేజ్ని నిర్మించిందనమాట సింహళ విహారంలో. సింహళ విహారాన్ని నిర్మించింది, ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది ఎవరు అంటే వీరపురుష దత్తుడు. ఆ సింహళ విహారానికి వేదికని నిర్మించింది ఎవరు అంటే ఉపాసిక బోధిశ్రీ అనమాట. అలాగే మహాదమ్మగిరి,
మహాదమ్మగిరి. ఇది ఒక కొండ. ఈ కొండపైన కూడా మరొక గృహాన్ని నిర్మించింది భిక్షువుల కోసం. ఓకే, ఈమె కాంట్రిబ్యూషన్స్కి గుర్తుగానే బౌద్ధ మతం ఆచరించినటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపాసికలు అంటారు. ఉపాసికలు అంటే బౌద్ధాన్ని ఆదరించినటువంటి మహిళలు అనమాట, స్త్రీలు అనమాట. ఇక వీరపురుష దత్తుడికి వస్తే కనుక ఈయన బిరుదులు వచ్చి మనకి దక్షిణ దేశపు అశోకుడు, దక్షిణ అశోకుడు. ఎందుకని? ఈయన బౌద్ధ మతానికి చేసినటువంటి సేవలకు గాను. అలాగే శ్రీ పర్వతాధిపతి, శ్రీ పర్వతాధిపతి. ఈ రెండు కూడా ఈయనకి బిరుదులు అనమాట. ఈయనకి సంబంధించినటువంటి శాసనాలు ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక. నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్, అమరావతి ఇన్స్క్రిప్షన్, జగ్గైపేట ఇన్స్క్రిప్షన్ అండ్ ఉప్పుగుండూరు శాసనం. అలాగే అల్లూరు శాసనాన్ని కూడా ఈయనకి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. ఈయనే వేశాడు. ఈ అల్లూరు శాసనంలో ఏం చెప్తాడంటే ఈయన శాతవాహనుల దగ్గర మహాతలవర్లుగా పనిచేశారు వీళ్ళు అని చెప్తారు. అంటే సామంతులుగా అనుకోవచ్చు. కొన్ని పుస్తకాల్లో సామంతులు అని ఉంది, కొన్ని పుస్తకాల్లో క్యాడర్ కూడా ఇచ్చారు మహాతలవర్లని. అల్లూరు శాసనం ప్రకారం శాతవాహనుల సామంతులు అని చెప్పి చెప్తుందనమాట. అలాగే ఈయన టైంలోనే మరొక ఆచారం ఆంధ్రాలో ఇప్పుడు కూడా ఆచరిస్తున్నటువంటి మేనత్త కూతుర్ని వివాహం చేసుకోవడం అనేటువంటి ఆచారం ఇక్ష్వాకులే తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా వీరపురుష దత్తుడితో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకని? ఆయన మేనత్త కూతుర్లనే నలుగురిని చేసుకున్నారు. ఈయనకున్నటువంటి భార్యలలో నలుగురు మేనత్త కూతుళ్ళని అనమాట. ఈయన పట్టపురాణి వచ్చేటప్పటికి భట్టారకాదేవి, బట్టి మహాదేవి అని కూడా అంటారు. బట్టి మహాదేవి లేదా భట్టారకదేవి. రెండవ పట్టపురాణి వచ్చేటప్పటికి ఇందాక చెప్పుకున్నాం కదా మనం, శకుల రాకుమారి రుద్రభట్టారిక. వీళ్ళిద్దరూ పట్టపురాణులు అనమాట. మిగిలిన నలుగురునేమో మేనత్త కూతుర్లు. నిజానికి మనం శాతవాహనులు తొలి పాలకులు అని చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళు ఫస్ట్ పాలకులే. కానీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు మాత్రం చాలా స్పెషల్ పద్ధతులు, ఆచారాలు మాత్రం ఆంధ్రాలో ఇక్ష్వాకులే ఇంట్రడ్యూస్ చేశారనమాట. వాటిలో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మేనత్త కూతుళ్ళని పెళ్లి చేసుకోవడం. అండ్ ఇంకొకటి సంవత్సరాల పేర్లు, తేదీల పేర్లు, ఒకవేళ నాణ్యాలు కానీ శాసనాలు కానీ వేపిస్తే వాటి మీద ఇయర్స్, డేట్స్, మంత్స్ వీటన్నిటిని ముద్రించడం. అలాగే శిల్పం ఎవరు చెక్కారో ఆ శిల్పి పేరు కూడా వేయడం. ఇవన్నీ కూడా శాతవాహనుల టైంలో లేవు. ఇవన్నీ ఇక్ష్వాకుల నుంచే యాక్చువల్గా స్టార్ట్ అయినాయి. అది మాత్రమే కాకుండా ఆలయాలు కట్టించడం. అప్పటి వరకు వైదిక మతాన్ని శాతవాహనులు కూడా పాటించారు. కానీ వేదాల్లో చెప్పినటువంటి క్రతువుల వరకు మాత్రమే పరిమితమైంది. యాక్చువల్గా ఒక దేవుడికి ఆలయాన్ని కట్టించడం అనేది ఇక్ష్వాకుల నుంచే స్టార్ట్ అయింది. అలాగే మాతృదేవతారాధన అంటామంటే ఫీమేల్ డైటీస్ని ఆరాధించడం అనేటువంటిది కూడా మనకి ఇక్ష్వాకుల నుంచే స్టార్ట్ అయింది. అలాగే సతీసాగమనం అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి చెప్తున్నాం తప్ప బరియల్స్ని వాటిని బేస్ చేసుకుని. బట్ సతీసాగమనాన్ని కంపల్సరీ చేసింది అంటే నిర్బంధంగా ప్రతి ఒక్కళ్ళు సతీ పాటించవలసిందే అన్నటువంటి కంపల్షన్ తీసుకొచ్చింది కూడా ఇక్ష్వాకుల టైంలోనే. అండ్ మనం ఏదైతే దేవాలయాలు కట్టించారనుకున్నామో అది నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, ఎంటైర్ ఇండియన్ హిస్టరీలోనే మొట్టమొదటిగా దేవాలయాలు కట్టించింది ఇక్ష్వాకు రాజులేనమాట. ఇందాక చెప్పుకున్న ఫీమేల్ డైటీస్లో ప్రధానంగా వీళ్ళ ప్రధాన దేవత ఎవరు అంటే వీళ్ళు ఆరాధించేది హారితి. హారితి అనే దేవతను ఆరాధించేవాళ్ళు. ఈమెని చిన్నపిల్లల్ని కాపాడుతుంది, శిశువుల్ని రక్షిస్తుంది అనే ఉద్దేశంతో ఆరాధిస్తూ ఆవిడకి ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరిపించడం, గాజులు సమర్పించడం ఇటువంటివన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట. అలాగే మన టాపిక్ విషయానికి వస్తే వీరపురుష దత్తుడి దగ్గరికి వచ్చేస్తే మళ్ళా ఈయన టైంలోనే మనకి మహాయానానికి చెందినటువంటి మహాదేవ భిక్షు, మహాదేవ భిక్షు ఈయన 1,00,000 మందితో కలిసి పల్లవ బొగ్గ నుండి, పల్లవ బొగ్గ అంటే
పల్నాడు. ఓకే, ఇప్పుడు పల్నాడు అంటున్నాం, దాని పాత పేరు పల్లవ బొగ్గ. ఇక్కడ నుంచి 1,00,000 మందితో కలిసి సింహళానికి అంటే శ్రీలంకకి చేరాడు అని చెప్పి శ్రీలంక గ్రంథమైనటువంటి మహావంశం చెప్తుందనమాట. శ్రీలంకకి సంబంధించినటువంటి బౌద్ధ గ్రంథం అనమాట మహావంశ. సో ఆ మహావంశాల్లో చెప్తున్నారు, అది కూడా ఈయన టైంలోనే జరిగింది. అండ్ ఇంకొకటి, మన ఆంధ్రాలోనే వజ్రయానం పుట్టిందని చెప్పుకున్నాం కదా. సో ఆ వజ్రయానం కూడా వీరపురుష దత్తుడి టైంలోనే పుట్టింది. దీని ఫౌండర్ వచ్చి సిద్ధ నాగార్జునుడు. వజ్రయానం ఫౌండరు సిద్ధ నాగార్జునుడు. ఇది పుట్టింది వీరపురుష దత్తుడి టైంలోనే అనమాట. ఈయన ఆంధ్రాలో పుట్టిందే వజ్రయానం. అలాగే ఇప్పుడున్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి ముందు పేరు శ్రీపర్వత యూనివర్సిటీ అనమాట. శ్రీపర్వత విశ్వవిద్యాలయం. ఇది ఆంధ్రాలోనే ఫస్ట్ యూనివర్సిటీ. ఇది కూడా వీరపురుష దత్తుడి యొక్క టైంలోనే స్టార్ట్ అయిందనమాట. అలాగే ఈయన టైంలోనే పుష్పభద్రస్వామి టెంపుల్. పుష్పభద్రస్వామి టెంపుల్ ఇది కన్స్ట్రక్షన్ అనేది వీరపురుష దత్తుడి టైంలో స్టార్ట్ అయింది. బట్ ఆయన తర్వాత యెహువల శాంతమూలుడి టైంలో ఇది పూర్తవడం జరిగిందనమాట. నెక్స్ట్ వీరపురుష దత్తుడి కొడుకు, వీరపురుష దత్తుడు బట్టి మహాదేవి, వీళ్ళిద్దరి కొడుకు అయినటువంటి యెహువల శాంతమూలుడు. యెహువల శాంతమూలుడు ఈయన వచ్చేటప్పటికి మనకి యాక్చువల్గా ఆంధ్రాలో ఈ దేవాలయాల నిర్మాణం అనేటువంటిది ఈయననే ఆద్యుడు అని చెప్తారనమాట. ఎందుకని, అంతకుముందు ఆయన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంలో ప్రారంభించినప్పటికీ ఈయన టైంలోనే ఆలయాలు అనేవి పూర్తయ్యాయి. అండ్ ఎక్కువ ఆలయాలు నిర్మించింది కూడా ఈయనే. కాబట్టి ఆంధ్రాలో దేవాలయాల నిర్మాణానికి, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే దేవాలయాల నిర్మాణానికి ఆద్యుడు యెహువల శాంతమూలుడు అని చెప్తారు. అండ్ వీళ్ళ కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో ఎక్కువ కాలం పరిపాలించింది కూడా ఈయనే. 265 నుంచి 290 వరకు. ఈయనకు ముందు చేసిన ఇద్దరు కూడా 20 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. సో ఈయన 265 నుంచి 290 వరకు పరిపాలించారనమాట. ఈయన కట్టించినటువంటి ఆలయాల్లో ముఖ్యంగా చెప్పదగింది పుష్పభద్రస్వామి టెంపుల్. దాంతోపాటు కార్తికేయుని గుడి, కార్తికేయ టెంపుల్, నందికేశ్వర టెంపుల్, నవగ్రహ ఆలయం, హారీతి వీళ్ళ యొక్క ఫీమేల్ గాడ్ అని చెప్పాను కదా, గాడెస్ అని చెప్పాను కదా. సో ఆవిడ హారీతి దేవాలయం. ఇవన్నీ కూడా నిర్మించింది యెహువల శాంతమూలుడే. ఈయనకి సంబంధించి శాసనాల విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా సాంస్క్రిట్లో శాసనాలు వేసింది ఈయనే, యెహువల శాంతమూలుడు అనమాట. మొట్టమొదటిసారిగా సంస్కృతంలో వేసింది. అంటే అర్థం ఏంటి, ఈయనకు ముందు ఈయన తండ్రి వరకు కూడా వేసినటువంటి శాసనాలన్నీ కూడా మనకి ప్రాకృతిలో మాత్రమే లభ్యమయ్యాయి. సాంస్క్రిట్లో వేసింది ఈయనే. ఈయన కూడా ప్రాకృతిలో కూడా వేశారు, సాంస్క్రిట్లో కూడా వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వేసినటువంటి శాసనాల్లో ప్రముఖమైనటువంటిది ప్రాకృత శాసనం, గుమ్మడిదూరు శాసనం. గుమ్మడిదూరు శాసనాన్ని వేసింది యెహువల శాంతమూలుడు అనమాట. అలాగే ఈయన టైంలోనే అబిరులు, అంటే మనకి మధ్య భారతదేశంలో పరిపాలించేటువంటి అబిరరాజు యొక్క సేనానైనటువంటి శివసేనుడు మనకి నాగార్జున కొండ దగ్గర అష్టభుజ నారాయణ స్వామి టెంపుల్ని నిర్మిస్తాడు. ఈ శివసేనుడు ఎవరి సేనాని అంటే అబిరుల సేనాని. ఓకే, అలాగే ఈయన తన తల్లి అయినటువంటి బట్టి మహాదేవి పేరు మీద నాగార్జున కొండలోనే బహుశ్రుతీయులు, ఇది కూడా బౌద్ధ మతంలోనే ఒక శాఖ అనమాట. బౌద్ధ భిక్షువుల్లోనే బహుశ్రుతీయులు అంటారు. బహుశా వాళ్ళు పాటలు పాడుకుంటూ బౌద్ధాన్ని ప్రచారం చేసేటువంటి ఒక టైప్ ఆఫ్ సెక్షన్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళని బహుశ్రుతీయులు అనేవాళ్ళు.
సో వీళ్ళ కోసం అని చెప్పేసి నాగార్జున కొండ పైన బట్టి మహాదేవి విహారం అనేటువంటి ఒక విహారాన్ని యెహువల శాంతమూలుడు నిర్మిస్తాడనమాట. అలాగే ఈయన చెల్లెలైనటువంటి కొండబలిసిరి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా కొండబలిసిరిని వివాహం చేశాడు వేరే రాజుకి ఇచ్చనేసి. సో ఆ కొండబలిసిరిని నాగార్జున కొండలో ఈమె కూడా ఒక బౌద్ధ విహారాన్ని నిర్మిస్తుందన్నమాట. ఎవరు? వాళ్ళ అన్నగారైనటువంటి యెహువల శాంతమూలుడి టైంలోనే, ఆయన పరిపాలన చేస్తున్న టైంలో చెల్లెలు కొండబలిసిరి నాగార్జున కొండ మీద ఒక విహారాన్ని నిర్మిస్తుంది. మరొక ప్రముఖమైన ఆలయం ఏంటి అంటే కుమారస్వామి సర్వదేవాదివాస. కుమారస్వామి సర్వదేవాదివాస దేవాలయం అనేటువంటి దాన్ని యెహువల శాంతమూలుడి యొక్క సేనానైనటువంటి ఎలిసిరి నిర్మిస్తాడు. ఇది కూడా నాగార్జున కొండలోనే. వీళ్ళంతా కూడా అన్నీ కూడా నిర్మించిన దేవాలయాలన్నీ కూడా మ్యాక్సిమం నాగార్జున కొండలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక చివరివాడు రుద్రపురుషదత్తుడు. యెహువల శాంతమూలుడి యొక్క కుమారుడు. ఇంచుమించుగా 10 సంవత్సరాల పాటు రాజ్యం చేశాడనమాట. 290 నుంచి 300 వరకు రాజ్యం చేశాడు. ఈయన గురించి మనకి తెలుపుతున్నటువంటి శాసనం ఏంటంటే పల్లవ సింహవర్మ వేసినటువంటి మంచికల్లు శాసనం. మంచికల్లు శాసనాన్ని బట్టి సింహవర్మ ఈ ఇక్ష్వాకుల పైన దండెత్తాడని, ఆ రాజ్యాన్ని ఆక్యుపై చేశాడని, అలాగే నాగార్జున కొండ సమీపంలో ఈ తీర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కంబళ్ళని కూడా దానం చేశాడు అని చెప్పి చెప్పుకొచ్చాడనమాట. దాన్ని బట్టి విజయపురి పైన ఈయన విజయం సాధించాడు సింహవర్మ అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక ఈయన పాలన గురించి ఈయనే వేసుకున్నటువంటి సొంత శాసనాలు ఏంటి అంటే నాగార్జున కొండ శాసనం, అలాగే గురజాల శాసనం. ఈ రెండు కూడా వేసింది రుద్రపురుషదత్తుడు అనమాట. ఇతని టైంలో వచ్చినటువంటి ఇంకొక మార్పు ఏంటి అంటే సమాధులు ఉంటాయి కదా. సో ఈ సమాధుల దగ్గర స్తంభాలు నిర్మిస్తారు కదా ఇట్లా వెనక, దీన్ని ఛాయాస్తంభాలు అంటారు. ఈ ఛాయాస్తంభాలు నిర్మించే ఆచారం ఆంధ్రాలోకి ఈ రుద్రపురుషదత్తుడు టైంలోనే వచ్చిందనమాట. ఇక వీళ్ళు కాకుండా ఈ నలుగురు మాత్రమే రాజులు ఉన్నారని చెప్పుకున్నాం కదా. వీళ్ళు కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టు లేడీస్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండింది అనేటువంటి చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్నటువంటి ఫస్ట్ రూలర్ ఉన్నారు కదా, అతను చెల్లెళ్ళని కూతుళ్ళని వేరే వేరే రాజులకి ఇచ్చి వివాహం చేశాడని చెప్పుకున్నాం కదా. సో దాంట్లో వాళ్ళ చెల్లెలు శాంతశ్రీ, ఈమెని పూగిల రాజు అయినటువంటి మహాతల్వర్ అయినటువంటి స్కందశ్రీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో ఆ భర్త మహాతల్వర్ కాబట్టి ఈమె కూడా మహాతలవరి అని చెప్పి ఈమెను కూడా పిలిచేవారు అనమాట, మహాతలవరి అని. అది మాత్రమే కాకుండా ఈమె చేసిన దాన ధర్మాలకు గాను మహాదానపత్ని అనేటువంటి బిరుదు కూడా శాంతశ్రీకి ఉంది. అలాగే ఈమె చేసినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఏంటంటే మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి కోసం నాగార్జున కొండలో పారావత మహాచైత్యం అనేటువంటిది నిర్మించాడు కదా. ఇది ఇక్ష్వాకుల టైంకి వచ్చేటప్పటికి శిథిలం అయిపోతుంది. దాన్ని పునర్నిర్మాణం చేయించింది శాంతశ్రీ అన్నమాట. అలాగే వీరపురుషదత్తుడి యొక్క అత్తగారు కదా, అంటే మేనత్త కూతుర్ని వివాహం చేసుకున్నాడు వీరపురుషదత్తుడు అని చెప్పుకున్నాం కదా. ఆ మేనత్త ఎవరో కాదనమాట, ఈ శాంతశ్రీ కూతుర్ని చేసుకుంటాడు. అలాగే ఈమె చెల్లెలైనటువంటి హర్మశ్రీ కూతుర్ని కూడా చేసుకుంటాడు. ఇందాక మనం వీరపురుషదత్తుడి టైంలో సామంతులు తిరుగుబాట్లు జరిగాయి, అవన్నీ చల్లారాలి, శాంతి కలగాలి, అల్లుడు బాగుండాలని చెప్పి అత్తగారు దాన ధర్మాలు అవి చేసిందన్నాం కదా. అత్తగారు ఎవరో కాదనమాట, ఈ శాంతశ్రీనే. ఈమె బాగు చేసినటువంటి పారావత మహావిహారానికే వీరపురుషదత్తుడి టైంలోనే ఆనందుడు అనేటువంటి ఆయన బౌద్ధ ఆచార్యుడు అనమాట. కొన్ని మరమ్మతులు ఆయన కూడా చేపిస్తాడు. సో ఆ టైంలో ఈమెం చేస్తుంది, ఆయన మరమ్మతులు చేపించిన టైంలోనే ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించి, శాంతి స్తంభాన్ని ప్రతిష్ఠించి
దానికి 175 దీనార్ 175 దీనార్ మూషికాలని దానం చేస్తుంది అనమాట ఈమె. అది ఇప్పుడు మనకి రూపీ అలాగా. సో దీనార్ అంటే బంగారు నాణం అన్నట్టు. సో 170 దీనారుల మూషికాలని దానం చేస్తుంది. ఆ స్తంభాన్ని వేసి ఆ స్తంభం మీద ఒక శాసనం కూడా వేయిపిస్తుంది. అందుకనే మనకు దాన శాసనం అంటారు కదా. సో ఆమె ఏం దానం చేసింది, ఎంత దానం చేసింది అన్నది తెలుపుతుంది కాబట్టి అక్కడ దాన్ని దాన శాసనం అంటారు. అదే శాసనంలో అల్లుడైనటువంటి వీరపురుష దత్తుడికి విజయాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం అంతా కలగాలి అని చెప్పి, రాజ్యం అభివృద్ధి జరగాలి అని చెప్పి కూడా కోరుకున్నట్లు రాయిపిస్తుంది అనమాట. ఇంకా మన శ్రీశాంతమూలుడికి ఒక చెల్లెలు, ఈమె శాంతశ్రీ, ఈమె గురించి తెలుసు. ఇంకొక చెల్లెలు కూడా ఉంది, హర్మశ్రీ. ఈమె కుమార్తెలను కూడా మన వీరపురుషదత్తుడు పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఈమె ఏం చేస్తుంది, అల్లుడు కోసం కాదు కానీ వీళ్ళ తల్లి, ఈమె తల్లి గౌరవార్థం నాగార్జున కొండలో అపర వినయశైల అనేటువంటి అపర వినయశైల, ఇది బౌద్ధంలో ఒక శాఖ అనమాట. ఈ శాఖలో 1-2 సార్లు ఎక్కడన్నా రాసుకోండి, ఎలాగన్నా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇందాక ఒక శాఖ చెప్పాం, ఇప్పుడు ఒక శాఖ చెప్తున్నాం. వీళ్ళ టైంలో బౌద్ధంలో చాలా చిన్న చిన్న శాఖలు చాలా ఉంటాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అపర వినయశైల శాఖకి ఎవరో హర్మశ్రీ, శాంతమూలుడి యొక్క చెల్లెలు అనమాట. హర్మశ్రీ ఒక స్తంభాన్ని నిర్మించి మహా చైత్యాన్ని కూడా నిర్మించిందనమాట. చైత్యం ప్లస్ స్తంభాన్ని ప్రతిష్ఠించింది. ఈమె కూతురు చటశ్రీ. బహుశా ఈమె కూడా ఇంత ప్రముఖంగా చెప్తున్నారంటే ఈమె వీరపురుష దత్తుని భార్యలలో ఒకరు అయి ఉండొచ్చు. ఈ చటశ్రీ అనే ఆమె కూడా ఈమె నిర్మించినటువంటి మహాచైత్యం ఏదైతే ఉందో దానిలో ఆమె కూడా ఒక స్తంభాన్ని వేయిస్తుంది, ప్రతిష్ఠిస్తుంది అనమాట. వీళ్ళిద్దరూ శాంతమూలుడి యొక్క చెల్లెళ్ళు. మరి ఆయన కూతురు కూడా ఉందని చెప్పుకున్నాం కదా, అటవీ శాంతిశ్రీ. అటవీ శాంతిశ్రీ ఈమె కూడా బౌద్ధ మతానికి కాంట్రిబ్యూషన్ చేస్తుంది. ఈమె కూడా ఆ మహాచైత్యం ఏదైతే పారావత మహాచైత్యం ఉందో దానికి ఆయక స్తంభాన్ని నిర్మిస్తుంది అనమాట. వీళ్ళంతా కూడా ఈ స్తంభాలు ఇవన్నీ నిర్మించింది ఎవరి కాలంలో అంటే వీరపురుష దత్తుడి కాలంలోనే, శ్రీశాంతమూలుడి కాలంలో కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీశాంతమూలుడు పరమ వైదికుడు అనమాట. అలాగే ఇవి స్తంభం నిర్మించిన టైంలో అక్కడ స్తంభ శాసనం వేపిస్తుంది. ఆ శాసనంలో పుట్టింటికి మెట్టినింటికి ఇహ పరలోకాలు రెండిట్లోని కూడా మేలు జరగాలి, వాళ్ళు బాగుండాలి, నా అత్తింటి వాళ్ళు పుట్టినింటి వాళ్ళు కూడా అని చెప్పేసి వేపిస్తుంది అనమాట శాసనంలో. ఎవరు అంటే అటవీ శాంతిశ్రీ. ఇది ఒకసారి ఏదో ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, గ్రూప్ 2 కాదు బట్ ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్లో ఇది క్వశ్చన్ రావడం జరిగిందనమాట. అటవీ శాంతిశ్రీ పుట్టినింటికి మెట్టినింటికి మేలు జరగాలి ఇహపరలోకాల్లో అని నాగార్జున కొండలో శాసనం వేయించినటువంటి వారు ఎవరు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్ష్వాకులకు సంబంధించి పరిపాలన క్రమం. ఇక వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, సోషల్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.